నమస్తే. నిన్న ఒక వార్త వచ్చింది. జనగాం బిడ్డ కానిస్టేబుల్ చనిపోయింది పెళ్ళైతలేదు అని. కానీ పెళ్ళైతలేదు అని చనిపోలేదు, పెళ్ళైతలేదు అని ప్రెజర్ పెడుతున్నారు సొసైటీ అంతా అని చెప్పేసి అప్పుడు చనిపోయింది. కానిస్టేబుల్ ట్రైనింగ్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. అవన్నిటినీ తట్టుకొని ఆ పరీక్షలన్నింటినీ పాస్ అయ్యి కానిస్టేబుల్ అయి నిలబడ్డ పిల్ల సమాజం పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయ్యింది. ఎన్నో పరీక్షలు రాసి పాస్ అయినామే ఈ సమాజం పెట్టే పిచ్చి పరీక్షలకి ఫెయిల్ అయ్యింది. పరామర్శ అంటే మనోళ్ళు ఇంతకుముందేమో తిన్నవా, ఇంట్లో వాళ్ళు బాగున్నారా, అంత మంచినే జరుగుతుందా అని చెప్పి అడిగేటోళ్ళు. కానీ ఇప్పుడు అది మారిపోయి ఎట్లా అడుగుతున్నారు? ఏంది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, నువ్వు పిల్లలు ఎప్పుడు కంటావు, ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటావు, కారు ఎప్పుడు కొనుక్కుంటావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎంత జీతం వస్తుంది, ఇవన్నీ అడగడం మొదలుపెట్టారు. ఇది పరామర్శ కాదు, ఇవన్నీ పర్సనల్ విషయాలు. ఒకవేళ నీ దగ్గర ఒక పిల్లనో పిల్లగాడు ఉన్నాడు పెళ్లి చేసుకునేటందుకు అని అంటే, సరే నీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, ఇట్లా మా పిల్లి ఉన్నది అని అడుగు, బాగుంటుంది. లేదా నువ్వు ఒక 2 ఉద్యోగాలు ఇప్పియగలుగుతావు అని అంటే, ఏం బిడ్డ ఉద్యోగం చేస్తున్నావా, ఎంత జీతం వస్తుంది, ఇగో ఈ పలానా ఉద్యోగం చేస్తే ఇంత జీతం ఇస్తారంట, మరి నా దగ్గర ఉంది నేను చెప్తా అని అడుగు, ఇంకా బాగుంటుంది. లేదంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావా బిడ్డ, మరి చూస్తున్నావట కదా, వాళ్ళని వీళ్ళని ఎవరో అడిగినామని తెలిసింది, నేను సహాయం చేస్తా అని పో, బాగుంటుంది. అంతేగాని ఏంది ఇంకా ఇది చేస్తలేవా, ఇంకా అది కూడా కొనుక్కోలేదా, ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నావు నువ్వు, అరే ఇంకెప్పుడు, ఇగో ఇట్లాంటివన్నీ అడిగితే దాన్ని పోకింగ్ అంటారు, పరామర్శ అని మాత్రం అనరు. ఆ పోకింగ్కి ఇప్పుడున్న జనరేషన్ తట్టుకోలేకపోతుంది. అప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏం చేయలేకపోతే. ఆ పరిస్థితికి దిగజారుస్తున్నది మనమే. పరామర్శ వేరు, పర్సనల్ వేరు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కనబడితే, బాగున్నవా, తిన్నవా, ఆరోగ్యం మంచిగా ఉందా, ఇంట్లో బాగుంటారా, గింతే అడగాల్సింది. ఇంత కాకుండా ఏదన్నా అడుగుతున్నావు అంటే నువ్వు ఏం చేయగలిగి అడుగుతున్నావు అనేది ఫస్ట్ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలు.